प्यारे बच्चों, जय गुरुदेव। हाँ, अब हम पहले पाठ पे आ गए हैं। చూడండి, మొట్టమొదటి పాఠం ఎంతో అందమైన పాఠం. దీని పేరేంటో తెలుసా? బరస్తే బాదల్. చెప్పండి, బరస్తే బాదల్ అంటే ఏంటి? కురిసే మేఘాలు. ఎంత బాగుంటాయి కదా ఈ కురిసే మేఘాల గురించి మనం చెప్పుకుంటాం. దీని ముందు మనం ఏం చేయాలంటే, చూడండి, ఇక్కడ బరస్తే బాదల్ ఇంకా ఇది రాసిన వారంటే సుమిత్రానందన్ పంతులు. మరి ఈ సుమిత్రానందన్ పంతులు చాలా గొప్ప కవి. మన హిందీ సాహిత్య ప్రపంచానికి ఒక గొప్ప వరం ఉంది. సరే, దీని గురించి తెలుసుకునే ముందు ఈ పాటను ఉన్నతీకరించిన ఏమి చదువు చూద్దాం. क्या करती हो किसे बुलाती, बदला तो कोई रानी, बदला तो कोई रानी, प्यासी धरती देख मांगती, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी, हो क्या मेघों से पानी. ఎంత బాగుంది చూడండి. మరి అయితే ఇంత బాగా ఉన్న ఈ బాలికను ఎవరు రాశారు తెలుసా? ఇది పెద్ద కవిత. మరి కోయల్ అనే కవితను మరి మన శ్రీ సుభద్రా కుమారి చౌహాన్ జీ ఇసే లిఖీ హై. మరి ఆవిడ గురించి మనకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే మనం 9th క్లాస్లో ఒక చక్కటి లెసన్లో ఆవిడ మనం బచ్పన్కి సంబంధించిన లెసన్ చదువుకున్నాం. మరి అటువంటి తొలి పలుకులతో ఈ లెసన్ మొదలుపెట్టడం చాలా సంతోషం. మరైతే ఏంటి? యాదాతి కిసి బులాతి, ఏం పాట పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు? బదలాదు కోయలు రాణి, కొంచెం కోయిలా, కొంచెం చెప్పమ్మా, నువ్వు పాడే పాట ఏంటి, ఎవరిని పిలుస్తున్నావు అని ఇక్కడ అడుగుతున్నాడు సుభద్ర పరిచయం. ఇంకేం చెప్తున్నారు? ప్యాసీ ధరతి దేఖ మాంగతి, ధరతి కిసా ప్యాసీ అంటే బాగా దాపేసుకుంటుంది ధరతికి. ఎందుకంటే మరి ఆషాఢ మాసం శ్రావణ మాసం వచ్చేదాకా మనకి వర్షాలు పడవు. అంతకు ముందంతా ఎలా ఉంటుంది? బాగా ఎండలు ఉంటాయి, గ్రీష్మ ఋతువు వస్తుంది కదా. తర్వాత చాలా ఎండాకాలంతో మనం ఇబ్బందులు కూడా పడతాం. కాబట్టి అప్పటికి ఏమైపోతుంది? అందరికీ మాట్లాడి భూములు ఎండిపోతుంటే భూమి కూడా, నేల కూడా ఎండిపోతుంది, బావులు ఎండిపోతాయి, చెరువులు ఎండిపోతాయి. అట్లాంటి పరిస్థితి నుంచి చక్కగా మరి మేఘాలు కనబడితే ఏమవుతుంది? మరి ఏమవుతుందో చెప్పాలంటే కోయిలతో తెలుసు. ఇది బాగా పైకి ఎగురుతుంది కదా, ఎగిరి చూసొచ్చి పైన ఎన్నున్న పరిస్థితి అంతా చెప్తుందట. అందుకని దాన్ని అడుగుతున్నాడు. యాదాతి హో కిసే బులాతి, బదలాతో కోయల్ రాణి, ప్యాసీ ధరతి దేఖ మాంగతి, హో క్యా మేఘోं से पानी. ఇంకా ప్యాసీ ధరతి, మరి బాగా దాహేసిపోయిన ఈ ధరతి ఏమడుగుతుంది? మేఘాల్లో నీళ్ళున్నాయా అని అడుగుతుంది. మరి ఇప్పుడు బాగా అర్థమైంది. దీనికి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. ఆ ప్రశ్నలు, मीठे गीत कौन गाती है? प्रश्न को सही, मीठे गीत कौन गाती है? మరి తీయని పాటలు పాడేది మరి ఇలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ ఎలా రాయాలి? ఆ కోయిల్ అని రాసేకూడదు. ఎందుకంటే కోయిల్ అని అందరికీ తెలుసు. మీకు లాంగ్వేజ్ చక్కగా రావాలి అని చేసే ప్రయత్నంలో ఈ ప్రశ్నలకి జవాబులు ఇవ్వాలి. మరి ఇక్కడ మన ప్రశ్న ఇచ్చింది ఏంటి? మీటే గీత్ కౌన్ గాती है. ఈ కౌన్ అనే ప్రశ్నార్థక శబ్దాన్ని తీసేయాలి. అది మొత్తం యాడ్ చేసుకుంటాను కొంచెం. ఈ తీసేసిన ప్లేస్లో ఏం పెట్టాలి? దానికి అసలు ఆన్సర్ ఏంటో అది పెట్టాలి. కోయల్ ఎలా పెట్టాలంటే, ఇప్పుడు మీఠే గీత్ కోయల్ గాती है. మరి ఇలా ప్రశ్నకి సమాధానం వ్రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మీకు
క్వశ్చన్ పేపర్లో కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని మీద ప్రశ్నలు ఇస్తారు. మరి దానికి ఫుల్ సెంటెన్స్లో రాయమని చెప్పినప్పుడు ఇలా రాయండి. మీకంటే వచ్చనుకోండి 10th క్లాస్లోకి వచ్చేసారు మీరు, కానీ మళ్ళీ సెలవు తర్వాత మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాగా, అందుకని గుర్తు చేస్తున్నాం. ఓకేనా? नेक्स्ट क्वेश्चन है, प्यासी धरती पानी किससे मांगती है? प्यासी धरती पानी ఇక్కడ దాకా మామూలు వాక్యమే. किससे मांगती है, ఎవరిని అడుగుతోంది? किससे किससे మరి ఆన్సర్ ఏంటి? షార్ట్ ఫామ్ ఉంది దీనికి, మేఘోं से కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? प्यासी धरती पानी మేఘों से मांगती है అని రాసుకోవాలి. అంటే దాహంతో ఉన్న ఈ భూమాత మరి మేఘాలని నీళ్లు అడుగుతోంది. ఓకేనా? ఇప్పుడు వాట్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్? బాదల్ ప్రకృతికి శోభా బడాతే हैं कैसे? మరి మేఘాలు ప్రకృతి అందాన్ని బాగా పెంచుతాయి, అది ఎలా అనేసి ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు మళ్ళీ సమాధానం ఏం చేయాలి? बादल प्रकृति की शोभा बढ़ाती है అని చెప్పి ఇది పాయింట్ వైజ్గా ఆన్సర్ రాసుకుంటున్నాం. కొన్ని పాయింట్స్ జస్ట్ సింపుల్గా 2-3 పాయింట్స్ మనం చెప్పుకుందాం. ఏంటది? नीले आसमान में जब काले बादल छा जाते हैं तब क्या होता है? అంటే నీలి ఆకాశంలో నల్లని మబ్బులు ఎప్పుడైతే వ్యాప్తి చెందుతాయో అప్పుడు ఏమవుతుంది? ठंडी हवा आने लगती है, మరి చల్లటి గాలి రావడం మొదలవుతుంది. నెక్స్ట్ ఏంటి? पेड़ झूमने लगते हैं, చెట్లు ఏం చేస్తాయి? ఊగుతూ ఉంటాయి. నెక్స్ట్ सारा वातावरण सुंदर बनता है. మరి చూడండి ఎంత బాగుంటుందో. మరి బాదలు ఒక్క మేఘాలు వస్తే ప్రకృతికి అందం ఎలా పెరిగిపోతుందో మనం ఇక్కడ చూస్తాం. ఓకే, ఠీక్. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు? దీని ఉద్దేశం प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ सौंदर्यबोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. మరి ఈ పాఠం ఉద్దేశం ఏంటంటే ప్రకృతి के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ ఫస్ట్ ఏంటి? ప్రకృతిని చూసి మనం చక్కగా రచనలు చేయగలగాలి. దాంతో పాటు సౌందర్యబోధ కరానా, రచన ఏదో వాన వస్తుంది, దీని గురించి ఒక వాన వస్తుంది, అక్కడ మబ్బులు వచ్చాయి, ఇలా కాదు. ఆ వచ్చిన వాటి అందం ఎలా ఉందో మనం అందమైన పదాల్లో చెప్పగలగాలి. అంటే మన క్రియేటివిటీని, మన వర్డ్ పవర్ని, అలాగే రైటింగ్ పవర్ని పెంచుకోవాలన్నమాట. అలాంటి వాటికి ఇలాంటి మరి కవితా పాఠాలు బాగా ఉపకరిస్తాయి. ఇంకోటి మనోరంజన భావన జగానా. మరి ఇంకా ఏంటి? ఇటువంటివి రాస్తే రాసే వాళ్ళకి హుషారుగా ఉండదు కాదు, చదివే వాళ్ళప్పుడు బాగా హుషారుగా ఉండాలి. ఆ హుషారేంటో మీకు పాఠం చెప్పేటప్పుడు అర్థమైపోతుందట. ఆ పాఠం కవిత చదువుతున్నప్పుడు. ఇప్పటికైతే ఇది బట్టి చూడండి. ప్రకృతి సంరక్షణకి ప్రేరిత ఉద్దేశం. ఇంకా ఏంటి? మరి ఇంత మనకు ఆనందం ఇచ్చిన ప్రకృతిని మనం ఏం చేయాలి? దాన్ని ఎప్పుడు రక్షించాలి. ఇదే దీనికి ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ విధ విశేష అని ఇచ్చారు. ఇది ఏ విధ కోస విధానం? ఏ పాట కవిత విధానం. మరి కవిత, ఈ కవిత విధానం ఎలా ఉంటుంది? ఈ పాఠానికి సంబంధించి బరస్తే బాదల్ కవితా పాఠ. ఈ బరస్తే బాదల్ అనేది కవితా పాఠం. ఇంకోటి ఏంటంటే कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है. మరి మనం ముందే చెప్పుకున్నాం ఇంకా నిర్దేశంలో ఈ కవితా భావనని చాలా చక్కగా మరి డెవలప్ చేయడానికి ఇందులో ఆ సౌందర్య బోధం ఎలా మనం ఆ సౌందర్యాన్ని ఎలా చూపిస్తాం, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఆ కవిత యొక్క సౌందర్యాన్ని, అక్కడ చూపించిన అందులో తీసుకున్న సబ్జెక్ట్ యొక్క సౌందర్యాన్ని ఎలా చూపిస్తాం అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రస్తుత కవిత నాదకే సాత్ గేయోగి. మరి ప్రస్తుతం ఈ కవిత
చక్కగా మ్యూజిక్తో మనం పాడగలం, లిరిక్స్ చక్కగా మంచి ట్యూనింగ్తో పాడగలిగిన కవిత అన్నమాట ఇది. అలాగే इसमें अनुप्रास का सुंदर प्रयोग है. अनुप्रास అంటే ఏంటి? చక్కగా చివరిలో పదాలన్నీ చివరిలోనూ మధ్యలోనూ మొట్టమొదటిలోనూ అన్నీ కలుస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని ఇది కలుస్తూ ఉంటుంది, కొంచెం దీర్ఘం కలుస్తుంది. చూడండి, ఇప్పుడు కవి పరిచయించు. మరి కవి ఎవరు? శ్రీమాన్ సుమిత్రానందన్ పంతజీ. మరి పంతజీ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక పెద్ద కావ్యమే అవుతుంది. ఆయన ఎన్ని కావ్యాలు రాశారు, వాటికంటే కూడా చాలా గొప్ప विषय चूँगी प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म सन 1900 में अल्मोड़ा में हुआ. మరి ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారంటే 1900 సంవత్సరంలో మరి ఈ సుమిత్రానందన్ పంత్ గారు పుట్టారట. బేజోడ్ కవి, ప్రకృతికి బేజోడ్ కవి అంటే అసలుకి ఈయనకి సరిలేరు ఎవరు, బేజోడ్ సాటి వచ్చేవారు. మరి అలాంటి కవిట ఆయన 1900లో అల్మోడాలో పుట్టారట. ఇంకా ఏంటంటే సాహిత్య लेखक इन्हें साहित्य अकादमी सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया है. మరి इनकी రచనలకు సంబంధించి మరి సాహిత్య అకాడమీ వాళ్ళు అంటే మరి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన అవార్డు వచ్చిందండి. అలాగే సోవియట్ రూస్ అంటే సోవియట్ రష్యా దీని అవార్డు కూడా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన దేశం తరఫున జ్ఞానపీఠ పురస్కారం, జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. అంటే ఇలా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఓకే, మరి इनकी प्रमुख रचनाएं हैं वीणा, ग्रंथि, पल्लव, गुंजन, युगाल, ग्राम्य, स्वर्ण किरण, हरा और बूढ़ा चांद तथा चिदंबरम आदि इनके प्रमुख रचनाएं हैं. मरी इनका निधन सन 1977 में हुआ. मरी इन्हें कुछ चुनते 1977 1970 చనిపోయారు. సో పిల్లలకు సంబంధించి ఒక పట్టి తయారు చేసేసింది కదా మన క్లాస్లో. ఈ పట్టీలో ఏం చేస్తాం? ఫస్ట్ ఇందులో శబ్దాలు రాసుకుంటూ ఉంటాం. చాలా అంశాలు ఉన్నాయి మన పట్టీలో. శబ్దాలు ఉంటుంది, ఆ తర్వాత సమానార్థి శబ్దం ఉంటుంది, సమానార్థి శబ్దం, ఆ తర్వాత ఇంకా ఏదో వివిధ ప్రక్రియలు ఉన్నాయి దానికి సంబంధించి. संज्ञा शब्द सर्वनाम शब्द उपसर्ग प्रत्यय ఇలా మనం అన్నీ విభజించుకుంటూ ఉంటాం కదా. దాంట్లో ఒక భాగంగా మరి కొన్ని ఇప్పటికి మనం ఇన్ని క్లాసుల్లో ఎప్పుడో నేర్చుకుంటూనే ఉన్నాం. కొన్ని దీనికి సంబంధించి నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, బేజోడ్. ఈ బేజోడ్ అనేదాన్ని మనం రెండు వ్యాకరణ అంశాలు ఉన్నాయి దీంట్లో. ఎలా అంటే ఈ బేజోడ్ మీద మ్యాచెస్ సరిలేదు, ఎవరు పోల్చలేము. అయితే ఇందులో అసలు మూల పదం ఏంటంటే జోడు. ఈ జోడుకి మనం జోడు అనే పదానికి ఏం తగిలించాము? ఇప్పుడు బే అని తగిలించాం. మనం వెళ్ళి ముందు తగిలించాం, అర్థం అంటే ఇది లేకపోతే బే జోడు అర్థం లేదు కదా. బే జోడు అంటే సరిలేదు, జోడు అంటే సరి జత కదా. మరి బే అనేది ఏంటంటే ఉపసర్గ. ఏదైనా వాక్కు పదానికి ముందర అర్థవంతమైన పదానికి దాన్ని ఇంకొంచెం అర్థం వచ్చేట్లుగా ఏదైనా ఒక అక్షరం జోడిస్తే ఆ జోడించిన దాన్ని ఏమంటారంటే, అంటే ఆ అక్షరం జోడించిన తర్వాత మళ్ళీ దాని అర్థం మారుతుంది. దాన్ని ఏమంటారంటే ఉపసర్గ అంటారు. తెలుసు కదా. మరి చిరు జోడిస్తే ఏమవుతుంది? అది ప్రత్యయం అవుతుంది. దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఆ పదాన్ని గుర్తు చేసుకుందాం. ఇక్కడే ఈ పదంలో బేజోడ్ అనే దాని బే అనేది మరి ఉపసర్గ. అలాగే ఇంకోటి చెప్తాం, ఈ బేజోడ్కి విలోమ శబ్దం ఏంటంటే జోడ్. బేజోడ్కి విలోమ శబ్దం జోడ్. అలాగే మనం ఇంకా కొంచెం పదాలు చెప్పుకుందాం, విలోమ శబ్ద పదాలు. ఇక్కడ బేజోడ్ బేజోడ్ నేర్చుకున్నాం కదా. మళ్ళీ జన్మ నేర్చుకున్నాం. ఈ జన్మకు మరి
ఏమవుతుంది? జన్మ का विलोम शब्द मरण, मृत्यु, निधन. ఇందులో మరి నిధన్ అనే పదాన్ని వాడారు. ఒకటి మరి బూఢా, బూఢా అనేదానికి విలోమ శబ్దం ఏంటంటే యువా. మరి ఇంకా కవి అని ఇచ్చారు. ఈ కవి అనేది పుంలింగ ఏకవచనం. మరి దీనికి స్త్రీలింగ శబ్దం ఏంటి? కవయిత్రి. ఓకేనా? వెరీ గుడ్. మరి ఇంకా రచన, ఇది కూడా ఏకవచన శబ్దం. ఈ రచనకి బహువచనం ఏంటంటే రచనకి. ఇంకా పాఠాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్తూ దీని మిగతా వాటి గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఛాత్రం కేంద్రీయ సూచనలు ప్రతి పాఠానికి ఇచ్చినట్టు ఈ పాఠానికి కూడా ఛాత్రం కేంద్రీయ సూచనలు ఇచ్చాడు. మరి ఇక్కడ మనం ఏం చేయాలి? फर्स्ट विषय प्रवेश ध्यान से पढ़िए, पाठ्य विषय समझिए. చక్కగా ఈ ప్రతి పాఠానికి కూడా విషయ ప్రవేశ చక్కగా ఇచ్చారు ఇంట్రొడక్షన్. దీన్ని చాలా జాగ్రత్తగా చదవాలి. చదివిన తర్వాత ఏం చేయాలి? పాఠ్య విషయ వస్తువు అందులోనే ఉంటుంది, దాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. పాఠ్య ధ్యాన్ సే పढ़िए. నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? పాఠాన్ని చాలా శ్రద్ధగా చదవాలి. जिस शब्द का अर्थ समझ में नहीं आता उसके नीचे रेखा खींचिए. మరి ఏ పదం అయితే మనకి అర్థం కాలేదు, ఏ శబ్దం అయితే అర్థం కాలేదు, దేన్ని బట్టి అయితే మనకి డౌట్ ఉందో దానికి ఒక అండర్లైన్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? రేఖాంకిత శబ్దకి అర్ధ శబ్దకోశ में ढूंढिए. ఇక్కడంతా సెల్ఫ్ లెర్నింగ్ ఏమైనా కదా. మరి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ పదానికి అర్థాన్ని डिक्शनरी చూడాలి. ఓకేనా? మరి ఇంకా समझ में आने वाले अंशों को छात्र समूहों में या अध्यापक से चर्चा कीजिए. మరి ఇంకా మీకు ఇంకా అర్థం కావాలనుకుంటే మీరు గ్రూప్స్ కూర్చుని మరి మీ టీచర్తోనూ మరి మిగతా మీ కో స్టూడెంట్స్తోనూ డిస్కషన్ చేస్తారా? మరి ఓకే. जय गुरुदेव. कक्षा में आप सभी को पुनः स्वागत. నిన్న కోయిలను చూసి పాట పాడాం కదా. మరి మనం ఇవాళ నిన్నంతా మీరు ఎదురు చూశారు. ఏంటి బరిస్తే పాటలు ఏంటి, టీచర్ గారు ఇంత బాగుంది అని చెప్పారు. ఒకసారి మనం దీన్ని తొందరగా వెళ్ళేద్దాం అనుకున్నాం కదా. ఓకే టీకే. ఇప్పుడు ఇందులో విషయం ప్రవేశ చాలా ముఖ్యం అని మనం ఇన్స్ట్రక్షన్స్లో చెప్పుకున్నాం పాఠాలు. మరి చూడండి ఇప్పుడు ఏంటది? वर्षा ऋतु हमेशा सबकी प्रिय ऋतु रहती है. మరి ఏమి ఇక్కడ వర్ష ఋతువు ఎప్పుడు కూడా అందరికి చాలా ఇష్టమైన ఋతువు కదా. మీరు చిన్నప్పుడైతే వాన వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు? బయటకు వచ్చి వాన వాన వల్లప్ప అని పాడుకుంటూ చక్కగా చేతిలా పెట్టుకుని ఇలా తిరుగుతూ మీరు బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు కదా. మరి అంటే చిన్నప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా అదంటే ఇష్టమే కానీ పెద్దవాళ్ళ మీదగా చేయలేరు అనమాట. మరి वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. మరి ఇంకోటి ఏంటి? ఈ వర్షం టైంలో ప్రకృతి అందం బా నిజంగా చూడాలనిపిస్తుంది. చాలా చూడాలనిపిస్తుంది, అందంగా ఉంటుంది ప్రకృతి. మరి पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. ఇంకా ఏమేంటి ఇప్పుడు ప్రకృతి అని ప్రకృతిలో అంశాలని చెప్తున్నారు. पेड़ पौधे మొక్కలు, చెట్లు, పశుపక్షి పశువులు, పక్షులు, మనుష్యులు కూడా. और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. అంటే మరి భూమి కూడా ఆనందంతో మరి పులకరించిపోయి ఊగిపోతుందంట. ఓకేనా? इसी सौंदर्य का वर्णन यहाँ प्रस्तुत किया गया है. మరి ఈ అందం గురించి ఇక్కడ చెప్తున్నారు. అయితే మళ్ళీ మధ్యలో ఈ అందం చూసేటప్పుడు ఇంకా కొంచెం నేర్చుకోవాల్సి ఉంటాయి ఇందులో. మరి మనం ఎప్పుడు నేర్చుకున్నట్టే ఇందులో కొన్ని పదాలు ఇచ్చాయి. హమేషా, ఈ హమేషా దీనికి విలోమ శబ్దం కబీబీ. హమేషా అంటే ఎప్పుడు, ఎల్లప్పుడు, ఆల్వేస్. కబీబీ అప్పుడప్పుడు. ఓకేనా? కబీ కబీ, కబీ కబీ అంటే అప్పుడప్పుడు. తర్వాత ప్రియ, ప్రియ అంటే ఇష్టమైనది, ఫేవరెట్ కదా. అప్రియ అంటే ఇష్టమైనది. ఓకేనా? అలాగే సుందరత అందం కదా. మరి దానికి విలోమ శబ్దం ఏంటి? కురూపత. అందరి భిన్నంగా
ఉంటుంది. ఓకేనా? సరే. అలాగే ఋతు ఈ శబ్దానికి బహువచనం చెప్పుకుందాం. ఋతుకి బహువచనం ఋతువి. ఓకే, ఠీక్ హై. ఇప్పుడు అసలు మనం ఎంటర్ అయిపోతున్నాం ఈ ఆనందం తీసుకోవడానికి. ఓకేనా? झम 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 मेघ बरसते हैं सावन के, झम 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 मेघ बरसते हैं सावन के, झम 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 गिरती बूंदे तरुओं के छन से, झम 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 गिरती बूंदे तरुओं के छन से, चम चम बिजली चमक रही रे और मेघन के, चम चम बिजली चमक रही रे और मेघन के, थम थम दिन के तम में सपने जगते मन के, थम थम दिन के तम में सपने जगते मन के, दादुर टर टर करते झिल्ली बजती झन झन, दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गन, उड़ते सोन वाला आद सुख से कर क्रंदन, उड़ते सोन वाला आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में बरते गर्जन, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रूम से हरवटते छूते ये भीतर अंतर, रूम से हरवटते छूते ये भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में त्रुट त्रुट को उनकार निधर, रज के कण कण में त्रुट त्रुट को उनकार निधर, पकड़वार की धार झूलता है मेरा मन, पकड़वार की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष की झूले में सब जन, इंद्रधनुष की झूले में सब जन, फिर आए जीवन में सावन मन पावन, फिर आए जीवन में सावन मन पावन, फिर आए जीवन में सावन मन भावन. చూసారా, మీ అందరికి కూడా ఇల్లు పలికిరించిపోతుంది కదా. నిజంగా వర్షం చూసి ఎంత పులకరింపగలిగితే సుమిత్రానంద పంత్ గారు రాశారు ఇది. మళ్ళీ వాళ్ళైతే ఏం చేస్తారు, వర్షం వస్తుంది, మబ్బులు ఉన్నాయి, నల్ల మేఘాలు ఉన్నాయి అని అలా చెప్తూ ఉంటాం మనమైతే. కానీ సుమిత్రానంద పంత్ గారు అలా చెప్పలేదు. మరి అదే ఆయన స్పెషాలిటీ. అందుకే ఇవాళ ఇది మీ పాఠ్యాంశం అయింది. ఓకేనా? మరి ఇక్కడ ఏమిచ్చారు చూసారా, प्रकृति ईश्वरीय सृष्टि की सर्वोत्तम देन है, इसकी रक्षा करना हमारा कर्तव्य है. దీన్ని చెప్పింది ఎవరు? సుందర్లాల్ బహుగుణ గారు. అంటే ఏంటో తెలుసా, ప్రకృతి దైవిక సృష్టి యొక్క ఉత్తమ బహుమతి, దాన్ని రక్షించడం మన కర్తవ్యం.
అంటే ఇది భగవంతుడి సృష్టి, మరి ఆయన మనకి ఇచ్చిన గొప్ప బహుమతి. మరి ఏం చేయాలి? బహుమతిని ఎప్పుడు కూడా మనం సేవ్ చేసుకోవాలి, సేఫ్గా ఉంచాలి. అలాగే ఈ ప్రకృతిని కూడా మనం చక్కగా రక్షించుకుంటూ ఉండాలన్నమాట. నేచర్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ ది డివైన్ క్రియేషన్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఇట్. బాగుంది కదూ. మరి ఇంకో విషయం చెప్పనా, ప్రతి పేజీకి కింది భాగంలో ఈ టెక్స్ట్ బుక్లో చక్కగా గొప్పవాళ్ళు చెప్పిన వాక్యాలు కొన్ని పొందుపరిచారు. మనం ఏం చేయాలంటే వాటిని కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని, వాటి మీనింగ్ తెలుసుకొని మన జీవితంలోకి వాటిని అప్లై చేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. ఈ అందమైన కవితకి దీప్తి అక్క వాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ నేర్చుకున్నారో మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూసి మీరు కూడా నేర్చుకొని చక్కగా చేసి ఎంజాయ్ చేయండి. जय गुरुदेव. कक्षा में आप सभी को पुनः स्वागत. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చక్కగా లైన్ బై లైన్ నేను మీకు అర్థం చెప్తాను. తర్వాత మనం ప్రతి పదానికి కూడా అర్థము, వ్యాకరణ విశేషాలు చెప్పుకుందాం. ఓకేనా? देखिए, झम 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 मेघ बरसते हैं सावन की. सावन के मेघ किसे बरसते हैं? झम 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 बरसते हैं. అంటే ఏంటి? శ్రావణ మాసంలో మేఘాలు ఇలా కురుస్తాయి, ఝం 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 అని శబ్దాలు చేస్తూ కురుస్తాయి. మరి ఇంకా ఝం 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 గిరిపి బూందే తరుసి ఝంకి. మరి చెట్ల ఆకుల నుంచి మరి రాలిపడే బిందువులు ఏమంటాయి తెలుసా? ఛం 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 అంటాయట. అంటే ఇక్కడ మేఘాలు కురిసేటప్పుడు దాని ధ్వనిలా ఉంది, ఛం 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 అన్నది. అలాగే ఆకుల నుంచి, చెట్ల ఆకుల నుంచి రాలేటప్పుడు దాని ధ్వని ఎలా ఉండట? ఛం 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 అని ఉండట. అంటే మనం ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి. ఏంటంటే ఛన్ అని వాడారు కదా. ఛన్ అంటే మామూలుగా అయితే మనం క్షణము అని అనుకుంటాం, సెకండ్. అదే ఇంకొక అర్థం ఇక్కడ ఏంటంటే ఇక ఛన్ అంటే ఫిల్టర్ చేయడం. చెట్ల మీద నుంచి పడే ఆ వర్షం ఆకుల మీద ఉన్న దుమ్ముని ధూళిని కూడా ఫిల్టర్ చేస్తుంది అని అర్థం. అప్పుడు ఏమైతాయి? పరిశుభ్రంగా తయారవుతుంది ఆ చెట్టు ఆకులు అన్నీ కూడా. మరి చంచం బిజిలీ చమక రహీ రే ఉర్మే ఖండికి అంటే ఏంటి? బిజిలీ మెరుపులు ఎలా మెరుస్తున్నాయట? చంచం అని మెరుస్తున్నాయట. ఇక్కడ చంచం అల్ప ప్రాణించం, చంచం అని మెరుస్తున్నాయట. బిజిలీ చమక రహీ రే ఎలా మెరుస్తున్నాయట? చంచం అని బిజిలీ. ఇక్కడ ఉర్మే ఖండికి మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తున్నాయట. మనకి హృదయంలో మెరుపు మెరిసిన, బ్రెయిన్లో మెరుపు మెరిసిన ఒక ఐడియా అయిపోతుంది. కానీ మేఘంలో ఒక మెరుపు మెరిస్తే ఒక వర్షం అయిపోతుంది. ఓకేనా? ఆ వర్షం ఏమైపోతుంది? మనందరికీ ఆనందం అయిపోతుంది. ఓకే, ఇంకా అర్థం దిక్కే తమ మేసకునే చెప్తే మనకి ఉదయమే చీకటి అనుకుంటుంది కదా. మబ్బులు నల్లగా ఉంటే ఏమవుతుంది? వర్షం వచ్చే ముందు పొద్దున పూట కూడా చీకటిగానే అనిపిస్తుంది. అయితే ఆ తమ్ము ఏమని చెప్తున్నారంటే దానికి కూడా ఒక సౌండ్ ఉందట. ఆ చీకటికి కూడా ఒక సౌండ్ ఉందట. ఏంటది? తంతం తంతం దీనికే తమ్మే. ఉదయం పూట వచ్చే ఆ చీకటి తమ్మి సపనే జరిగితే మనకి అటువంటి చీకట్లో ఏమవుతుందట? మనలో ఒక రసాయన క్రియ జరిగిపోతుంది. సపనే జరిగితే మనకి మన మనసులో ఎన్నో కథలు మరి అలా ఇచ్చుకుంటూ ఉంటాయట. ఎంత బాగుంది చూడండి. నిజంగా ఆయన దాన్ని బాగా ఫీల్ అయ్యి చెప్పేది మన సుమిత్రనందరి పలికేది. మరి ఇప్పుడు ఈ కవితకు సంబంధించి ప్రతి స్ట్రాంజాకి కూడా అర్థాలు చెప్పుకుందాం, నోట్స్ ప్రిపేర్ చేసుకుందాం. మరి ఇందులో అర్థాలకి సమానార్థి శబ్ద, పర్యాయవాచి శబ్ద కూడా చెప్పడం జరుగుతుంది. మేఘ్ బాదల్, మేఘములు క్లౌడ్స్. బరస్నా వర్షా కా పానీ గిర్నా. కురియుట టు రెయిన్. సావన్ శ్రావణ మాసము.
नेम ऑफ ए मंथ। बूंद बिंदु तरल पदार्थ का कण, बिंदुవు ड्रॉप। तरु पेड़ చెట్టు ट्री। बिजली चपला मेरुపు, లైట్నింగ్ చమక్కిన, ప్రకాష్ కాంతి, మెరియుట షైన్। ఛన్ ఛన్న క్షణ్ పల్ వడకట్టుట క్షణము, ఫెల్ట్ మూమెంట్। ఉర్ హృదయ ఛాతి హృదయము, హార్ట్। दिन सुबह पगलु डे। तम अंधेरा अंधकार, डार्कनेस अंधकारमु चीकटी। सपना స్వప్న, కళ డ్రీమ్। ఇప్పుడు సావన్ అనేదానికి తత్సం శబ్ద చెప్పుకుందాం। సావన్ శ్రావణ్, అలాగే సప్నాకి తత్సమ శబ్దం స్వప్న। అలాగే మనం ఇప్పుడు ఈ స్ట్రాంజాలో ఉన్న ధ్వన్యాత్మక శబ్ద కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం। ఝమ్ 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 ఝమ్, ఛమ్ ఛమ్ ఛమ్, చమ్ చమ్, థమ్ థమ్, ఇవన్నీ ధ్వనుల్ని తెలియచేసేవి కాబట్టి ఈ స్ట్రాంజాలో ఉన్న ధ్వన్యాత్మక శబ్దం। అలాగే మేఘ్, సావన్, బూందే, తరు, బిజ్లీ, ఘన్, ఉర్, దిన్, సప్నే, మన్, ఇవన్నీ ఏంటంటే సంజ్ఞ శబ్దం। అలాగే బరస్తే, ఛన్కే, చమక్ రహి, జగ్గితే, ఇవి క్రియ శబ్దం। అలాగే కే, మే, ఇవేమో ఈ స్ట్రాంజాలో ఉన్న కరెక్ట్ శబ్దం అన్నమాట। జాగ్రత్తగా నోట్ చేసుకోండి। భావార్థం చెప్పుకుందాం। झमझम झमझम मेघ बरसते हैं सावन के। झमझम शब्द करते हुए सावन के महीने के बादल वर्षा करते हैं। ठीक है। छम 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 गिरती बूंदे तरुओं से छनके। पानी की बूंदे छम छम शब्द करती हुई वृक्षों के पत्तों से छनकर धरती पर गिरती हैं। नेक्स्ट, चमचम बिजली चमक रही रे और में घन की। बिजली बादल के हृदय में छिपकर चमचम करती हुई चमक रही है। नेक्स्ट, थम थम दिन के तम में सपने जगते मन के, అంటే मन के सपने दिन के अंधकार में रिक रिक कर जागते हैं। नेक्स्ट, दादर टरटर करते झिल्ली बजती छन छन। మరి దాదులు అంటే మేడ, కప్పలు, ఫ్రాక్స్ ఏం చేస్తాయి అవి? అసలు కప్పలు వర్షం వచ్చాయంటే బెక 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 అంటుంది। మరి తెలుగులో మనం బెక 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 అంటాం, కానీ హిందీలో ఇక్కడ ఏం చెప్పారు? టెర్ టెర్ అని చెప్పారు। అంటే దాదుల సౌండ్ ఏంటి? టెర్ టెర్ కరితే। ఝిల్లి బజితే ఝన్ ఝన్, అంటే ఇక్కడ ఝిల్లి అంటే క్రికెట్, కీచురాయి, కీచురాలు కూడా ఊరు వద్ద చేస్తూ ఉంటాయి కదా। అంటే ఆకాశంలో కార్మొబ్బులు బాగా అలుముకున్నప్పుడు ఏం చేస్తాయంటే కప్పలు, కీచురాళ్ళు అరుస్తూ ఉంటాయి। ఆ జిల్లి అరుపు ఎలా ఉంటుందంటే జన్ జన్ అని ఉంటుంది। అలాగే మ్యౌ మ్యౌ రే, మోర్ ప్యూ ప్యూ చాతక్కే గణ్। మరి మోర్ అంటే నెమళ్ళు ఏమంటాయి? మ్యౌ మ్యౌ అంటాయి। అలాగే చాతక్కే గణ్ అంటే చాతక్ అంటే చాతక పక్షి, చాతక్కే గణ్ అంటే చాతక పక్షుల గుంపు। ఈ చాతక్కే గణ్ ఏమంటాయంట? ప్యూ ప్యూ అంటాయంట। ఇక్కడ చాతక పక్షికి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? చాతక పక్షి నేల మీద ఉన్న నీళ్లు తాగదు, వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని తాగుతుంది, అంతే। అంటే వర్షాకాలంలో తప్ప తక్కిన ఋతువుల్లో నీళ్లు తాగదు। ఆ సమయాల్లో ఏం చేస్తుంటుంది? దాంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది, ఎప్పుడు తక్కిన ఋతువుల్లో। మరి వర్ష ఋతువు వచ్చినప్పుడు వర్షం చూడగానే ఏం చేస్తుంది? ప్యూ ప్యూ అంటుంది చాతక పక్షి। ఇలా ప్యూ ప్యూ అనుకుంటూ చాతకకే గణ్, చాతక పక్షుల గుంపులు అలా తిరుగుతున్నాయట। అలాగే ఉడితే సోన్ బాలక్ ఆర్ద్ర సుఖ్ శేఖర్ క్రందన్, అంటే ఈ సోన్ బాలక్ అనే పక్షులు మరి ఇవేంటంటే లక్షద్వీప్లో ఉండే జలపక్షులు అనమాట, గోల్డెన్ కలర్లో ఉంటాయి। ఈ సోన్ బాలక్ అనే పక్షులు మరి ఎగురుతూ ఉంటాయి,
ఆర్ద్ర సుఖశేఖర్ క్రందన్ అవి కూడా అంతే. ఇలాగా నీళ్లు, వర్షం నీళ్ళు వస్తున్నప్పుడు ఆ వర్షం వస్తుంది అని వాటికి తెలుస్తుంది. ఆ వాతావరణంలో ఉన్న తడి వాటితో అవి ఏం చేస్తాయంటే అరుస్తూ తిరుగుతాయి. ఇక్కడ క్రందన్ అంటే మామూలుగా ఏడుపు, అరుపు అని కదా, ఇక్కడ ఆనందంతో పెట్టే కేక్ అన్నమాట ఆర్ద్ర సుఖశేఖర్ క్రందన్ అంటే. ఇంకా గుమ్మడి గుమ్మడి గిరి మేఘ గగనమే భరతే గర్జన్ అంటే ఏంటి, ఆకాశంలో మేఘాలు రౌండ్స్ చుడుతూ గర్జిస్తూ ఉంటాయి. చూడండి, చిన్న వాన వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఎంత హడావుడి జరిగిపోతుందో ప్రకృతిలో. మరి దాన్ని చూసి మన పంతుగారి మనసులో ఎంత హడావుడి కలుగుతుందో, అది చదువుతూ మనకెంత సంతోషం కలుగుతుందో గమనిస్తూనే ఉన్నారు కదా. दादुर टरटर करते झिल्ली भजती झंझन, म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोन बालक आर्द्र सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. हाँ, ఇక్కడ శబ్దార్థం వచ్చాయి. దాదుర్ మేఢక్, కప్ప, ఫ్రాగ్, घुमड़ना కమ్ముకొను, స్ప్రెడ్ ఓవర్, छा जाना, झिल्ली, झींगुर, कीचुराई, इंसेक्ट कॉल्ड क्रिकेट, मोर, मयूर, निमली, पिकॉक, चातक, चातक पक्षी, चातक पक्षी, चातक बर्ड. सोन बालक एक जल पक्षी, लक्षद्वीप में पाए जाने वाले जल पक्षी. అంటే లక్షద్వీప్లో మాత్రమే కనిపించే ఒక బంగారు రంగు పక్షి అన్నమాట ఇది. ఎ గోల్డెన్ కలర్డ్ బర్డ్ నేమ్డ్ సోన్ బాలక్. గగన్ ఆస్మాన్, ఆకాశము, ది స్కై. క్రందన్ చిల్లాహట్, పక్షికి బోల్, అరుపు, కేక, ఏడుపు. ఇక్కడైతే ఆనందంతో చేసే ధ్వని, మార్నింగ్. ఓకే, ఇక్కడేంటంటే ఆర్ద్ర సుఖశేఖర్ క్రందన్ అని ఎప్పుడైతే చెప్పుకున్నామో, ఆర్ద్రత అంటే తడిదనం అన్నమాట. ఈ తడిదనం మేఘాల్లో చూసినప్పుడు ఆనందంతో వాటి నోట్లోంచి వచ్చే ఒక అరుపే ఆర్ద్ర సుఖశేఖర్ క్రందన్ అని ఇక్కడ మనకి పంత్ గారు చెప్పారు. ఇప్పుడు భావార్థం. दादुर टर टर करते झिल्ली बजती झंझन, आसमान में जब काले बादल छा जाते हैं तब मेढक टर्राती है, झिल्ली बजती है. कैसा बजती है? झिल्ली झंझन बजती है. म्याऊ म्याऊ रे मोर पीऊ पीऊ चातक के गण, मोर कूकती है म्याऊ म्याऊ करते हुए, चातक खुशी के मारे आवाज करते हैं. उड़ते सोन बालक आर्द्र सुखशेखर क्रंदन, सुनहरे रंग के जलपक्षी सोन बालक आर्द्र सुख से क्रंदन करते हुए उड़ते हैं. घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन అంటే आसमान में बादल घुमड़ते हुए गर्जन करते रहते हैं. ఇప్పుడు ఇక్కడ కొన్ని శబ్దాలకి బహువచన రూపాలను చూద్దాం. దాదుర్ ఇది ఏకవచన శబ్దం కదా, దీనికి బహువచనం కూడా దాదుర్. మోర్ మోర్, झिल्ली झिल्लियाँ, చాతక్ చాతక్ గణ్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రాంజాలో వచ్చిన ధ్వన్యాత్మక శబ్దాలు ఏంటి? టర్టర్, మ్యావ్ మ్యావ్, పియూ పియూ. ఓకే, ఇప్పుడు కొన్ని సంజ్ఞ శబ్దాలు ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. దాదుర్, झिल्ली, మోర్, చాతక్, सोन बालक, मेघ, गगन, गर्जन. ఓకే, ठीक है. ఇందులో ఇచ్చిన క్రియా శబ్దాలు ఏంటో చూద్దామా? టర్టర్ కర్నా, బజతి, బజతి, ఉడితే. ఇవి ఇందులో ఉన్న కొన్ని గ్రామర్ పాయింట్స్. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर. మరి రిమ్జిమ్ రిమ్జిమ్ అని ఆ బిందువులు పడుతున్నాయి కదా, వాటి శబ్దం వెనుక అర్థం ఏంటో, ఏం చెప్తున్నాయో మరి మనకైతే తెలియదు. కానీ మనలో ఏమైపోతుంది? రోమ్ సిహర్ పుట్టితే చూస్తే వే భీతరి అంతే మరి రోమాన్ని నిక్క పొడుచుకునేలాగా చేస్తున్నాయి మనకి లోపల లోపల.
ఓకేనా? అంటే మన హృదయంలో పైకి రోమాలను ఎక్కబడుచుకునేంత ఆనందాన్ని కలిగజేస్తున్నాయి ఆ రింజిం రింజిం అని వచ్చే ఆ సౌండ్. ధారావం పర్ ధారాయే ఝర్తే ధర్తీ పర్. మరి వర్షం ఎలా వస్తుంది? ధారావం పర్ ధారాయే ఝర్తే ధర్తీ పర్. అంటే ధార మీద ధార, ఒకటి వెంబడి ఒకటి, అంటే ఆగకుండా వర్షం వస్తుంది. ఝర్తే ధర్తీ పర్, అలా కురిసిపోతుంది భూమి మీదకి. ధారావం పర్ ధారాయే ఝర్తే ధర్తీ పర్. మరి తర్వాత ఏంటి? రజకే కణికణమే పులికావలి. అసలు భూమి మీద ఉండే ప్రతి కణం కూడా, మట్టి ప్రతి అణువు కూడా పులిగించిపోతుంది. ప్రతి అణువు ఇప్పుడు మనం పులిగించిపోతున్నట్టు మనకు ఒక గుర్తు చెప్పారు. ఏంటి? రోమ్ సీనియర్ గుర్తుకి మరి రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా. మరి దరిద్రకైతే రోమాలు ఎలా నిక్కబడుచుకుంటాయి? అణువణువు, మరి ప్రతి మట్టి కణము కూడా ఆనందంతో మరి వెల్లివిరిసిపోతూ ఉంటుంది. మనం కనుక మనసుతో దాన్ని చూసామంటే ఆ మట్టి భాష మనకి బాగా తెలిసిపోతుంది కదా. ఇంత బ్యూటిఫుల్ ఉంది క్లైంట్, చెప్పండి కదా. ఓకే, ఇప్పుడు మనం ఈ స్ట్రాంజాలో ఉన్న పదాలకి అర్థాలు, కొంత వ్యాకరణ విశేషాలు కూడా చూద్దాం. ఠీక్ హై. రోమ్ దేహ్ కే బాల్, కేశ్ వెంట్రుకలు, హెయిర్ సిహర్ ఉఠ్నా కంపిత్ హోనా కంపించుట, టు శివ భీతర్ అందర్ లోపల ఇన్సైడ్. ఇక్కడ దీనికి విలోమ శబ్దం ఒకటి ఉంది. భీతర్కి విలోమ శబ్దం బాహర్. నెక్స్ట్ అంతర్. అంతర్ అంటే హృదయ భేద్, రెండు అర్థాలు ఉన్నాయి దీనికి. అంటే హృదయం అనిను భేదం అని కూడా. హార్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ ధార, బహావ్, ఫ్లో, ప్రవాహం. మరి ధార అనేది ఏకవచన శబ్దం, దీనికి బహువచనం ధారాయే. ఠీక్ హై. పర్, దీనికి అర్థం ఊపర్, మీద, పైన, ఆన్. ఇదేమో కారక శబ్దం. ఠీక్ హై. ధరతి భూమి, అవని భూమి, ద ఎర్త్. రజ్ ధూళ్, దుమ్ము, డస్ట్. కణ్ కణ్, హర్ కణ్ అంటే ప్రతి కణము. ఓకేనా? మరి ఇది అవ్యయభావ సమాసం. అలాగే తృణ్ తృణ్ అని ఇచ్చారు కదా. మరి తృణ్ అంటే ఘాస్ కా తిన్కా, పార్టికల్ ఆఫ్ గ్రాస్ అంటే గడ్డిపోచ. ఈ తృణ్ తృణ్ అనేది కూడా అవ్యయభావ సమాసం. థర్ పరత్, పొర, లేయర్. మరి పుల్కావలి, పులికిత్ అంటే రోమాలు నిక్కబడుచుకోవటం, గుస్ బంప్. పులిక్ ప్లస్ ఆవలి, దీనికి సంధి విచ్ఛేద్, ఇది దీర్ఘ సంధి శబ్దం. ఓకే, ఇక్కడ రోమ్, ధార, ధరతి, రజ్, తృణ్, థర్, పుల్కావలి అనే శబ్దాలు సంజ్ఞా శబ్దాలు. దీనికి ఇప్పుడు అర్థం హిందీలో చెప్పుకుందాం. रिमझिम रिमझिम बरसती हुई बूंदों के स्वर बहुत सारी बातें हमसे कहते हैं. ఈ బూంద్, ఈ వర్షపు బిందువులు మనకి చాలా విషయాలు చెప్తున్నాయి అనమాట. ఈశ్వర్ జబ్ మన్కు ఛూతే హై తో రోమ్ కాంప్ ఉఠ్తే హై. ఈ స్వరాలు కనుక మన మనసుకు వినపడ్డాయంటే శరీరం మీద రోమాలు లెక్క పొడుచుకుంటాయి. సావన్ మే ధరతీ పర్ బారిష్ జ్యాదా హోతీ హై. మరి శ్రావణ మాసంలో చాలా ఎక్కువగా వర్షం పడుతుంది కదా. ఇస్సే మిట్టీకే కణ్కణ్సే కోమల్ అంకుర్ ఫుట్ రహే హై. దీనివల్ల ఏమవుతుందంటే మట్టిలో ప్రతి చోట కూడా లోపల నుంచి చక్కగా చిన్న చిన్న మొలకలు బయటకు వస్తున్నాయి. ఇస్సే హర్ తిన్కే మే రోమాంచ్ ఉత్పన్న హోతా హై. అందువల్ల మన ఒంటి మీద రోమాలు ఎక్కుబడుచుకున్నట్టే ప్రతి మొలకకి కూడా చక్కగా పులకింత కలుగుతుంది. పక్కన వారికి ధార చెందుతా ఎందుకు ఏం చెప్పారు? అలా ధారలాగా కక్కుసిపోతున్నాయి వర్షం నీళ్ళు అని చెప్తున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ స్టాంజాలో? పక్కడి వారికి అట్లా ధారగా కురిసే ఆ వర్షపు ధారని పట్టుకొని పక్కడి వారికి ఝూల్తా హే మిరమ్మన్, దాన్ని పట్టుకొని అలా అలా ఊడుతుంది నా మనసు.
ఇంకా ఏంటి, కాబోలే సబ్ ముझे घेर कर गाओ सावन. నాకు తెలీదు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, మీరందరూ వచ్చేసి నా చుట్టూ మూగండి, మీరందరూ కలిసి ఈ శ్రావణ మాసపు పాటను పాడతాం. శ్రావణ మాస పాట అంటే ఏంటి, ఈ వర్షాన్ని ఎంజాయ్ చేద్దాం అని ఇష్టం వచ్చినట్టు. చిన్నప్పుడేమో మానవాళ్ళ వల్ల పాడుకున్నాము, తర్వాత ఇంకా వర్షం పాటలు చాలా వచ్చు మనకి సినిమా చూసి పెద్ద అయినాక. ఓకేనా, అవన్నీ పాడేసుకుందాం, హ్యాపీగా ఆడుకుందాం అనేసి ఇక్కడ ఈ పిల్లలు చెప్తున్నారు. ఇంకా ఏంటి, ఇంద్రధనుషుకే झूले में सब जन. ఆ ఇంద్రధనుసు ఉయ్యాలంది కదా, దాంట్లో అందరూ కలిసి ఊగుదాం. జూలా అంటే ఉయ్యాల. ఇంద్రధనుసు మీకు ఎలా కనిపిస్తుంది అలా పిల్లలకి, ఎలా కనిపిస్తుంది, ఉయ్యాలా కనబడుతుంది. ఆ ఇంద్రధనుసు మీద ఎక్కేసేసి చక్కగా ఊగుదాం మనందరం. ఈ కింద డ్యాన్స్ వేయడం, చుట్టూ తిరగడం కాదు, అక్కడికి రీచ్ అవుతాం. ఓకే, అయిపోదాం, మనం ఏమనుకుంటే అది అయిపోతాం. ఫిర్ ఆయే జీవన్ సాగర్ అనుభావన్. ఎందుకు మరి ఇలా ఉందంటే మనకి ఏమనిపిస్తుంది, ఈ శ్రావణ మాసం మళ్ళీ రావాలి అంటే, శ్రావణ మాసం వర్షానికి ఉత్తేజితులై ప్రేరితులై రాసింది. శ్రావణ మాసం వర్షమే కాదు, వర్షం ఎప్పుడు బాగుంటుంది, అది మన ప్రాణాలు ఉప్పెన తీసుకొచ్చేంత విధంగా కాకుండా ఉన్నప్పుడు అలా అందంగా ఉండేది మాత్రం శ్రావణ మాసంలో అని చెప్పేసి ఇక్కడ ఈ భావన. మరి మీకు బాగా నచ్చిందా ఇది? ఇప్పుడు ఈ 4th స్ట్రాంజాలో శబ్దాలకు కూడా అర్థాలు, కొన్ని వ్యాకరణ విశేషాలు చెప్పుకుందాం. వారి, పాని, నీరు, వాటర్. మరి ఇక్కడ వారి అనేది తత్సం శబ్దం, మరి దానికి తద్భవ శబ్దం ఏంటో తెలుసా? పానీ. ఓకే, ఠీక్ హై. झूलना, झूले पर बैठकर पेंग लेना అంటే ఊగటం, టు స్వింగ్. घेर कर, చారో ఓర్ సే రోక్ కర్ అంటే 4 వైపుల నుంచి చుట్టుముట్టడం అన్నమాట, సరౌండెడ్. ఓకే, ఠీక్ హై. ఇంద్రధనుష్ అంటే ఇంద్రచాప్, ఇంద్రధనుస్సు, రెయిన్బో. ఇక్కడ అనేక శబ్దం కే ఏక్ శబ్ద అనే ప్రయోగం ఒకటి ఉంది మనకి. ఆ ప్రశ్న ఒక అంశం ఇస్తారు మనకు పరీక్షల్లో. బరసాత్ కే దినో మే ఆకాశ్ మే దిఖాయి దేనే వాలా 7 రంగు వాలా అర్ధవృత్ అని ఇచ్చారనుకోండి, అంటే వర్షాకాలంలో ఆకాశంలో కనపడే ఒక 7 రంగుల అర్ధవృత్తం అని ఇస్తారనుకోండి, మనం ఏం చెప్పాలంటే ఇంద్రధనుష్ అని చెప్పాలి. ఓకేనా? ఇంకో విషయం, ఈ ఇంద్రధనుష్ అనేది సమాస శబ్దంగా తీసుకుంటే, మన ఇంద్రధనుష్ అంటే ఇంద్రచాప్ అని చెప్పుకున్నాంగా, కాబట్టి ఇంద్రక ధనుష్ అని విగ్రహవాక్యం రాయాలి. ఇదేంటంటే తత్పురుష సమాస శబ్దము. ఓకే, झूला, హిండోల్, ఊయల, క్రెడిల్. ఓకే, झूला, झूले అంటే झूला ఏకవచన శబ్దం, झूले అనేది బహువచన శబ్దం అన్నమాట. ఓకే, సభీ జన్ అంటే సభీ అందరూ, ఆల్ మెంబర్స్. ఓకే, ఫిర్ ఈ ఫిర్ అంటే అర్థం బార్ బార్ అని, అంటే మళ్ళీ మళ్ళీ, అగన్ అండ్ అగాన్. మళ్ళీ దీన్ని ఏమంటారు తెలుసా, ఇలా ఒకే పదాన్ని 2 సార్లు అదే అర్థంలో చెప్తే అది పునరుక్తి శబ్ద అవుతుందన్నమాట. మన్ భావన్, జో మన్కో అచ్చా లగే అంటే ఆకర్షక్ అంటే మనసుకు నచ్చిన, ఆకర్షణీయమైన అంటే అట్రాక్టివ్. ఓకేనా? మరి మన్కో భానేవాలా అని ఇచ్చారంటే ఏక్ శబ్దమే లిఖియే అనిస్తే మనం ఏం చెప్పాలంటే మన్ భావన్ అని చెప్పాలి. మరి ఈ స్ట్రాంజాలో వారి, ఇంద్రధనుష్, ఝూలా అనే శబ్దాలేమో సంజ్ఞా శబ్దాలు అన్నమాట. ఓకే, అలాగే ఘేర్కర్, ఝూల్నా ఇవేమో క్రియా శబ్దాలు. ఠీక్ హై. ఇక్కడ ఇంద్రధనుష్, ధనుష్ అనే మూల శబ్దానికి ఇంద్ర అనేది ముందుగా జోడించాం. అయితే ముందుగా జోడించాం కాబట్టి ఇంద్ర అనే ఈ అర్థవంతమైన శబ్దము మరి ఉపసర్గ శబ్దం. ఓకే, ఠీక్ హై. ఇప్పుడు ఈ స్ట్రాంజా భావార్థాన్ని హిందీలో చెప్పుకుందాం, నోట్ చేసుకోండి. బారిష్ దేక్కర్ పంతజీ కా మన్ ఖుష్ హో గయా. మరి బారిష్ చూసేసి ఈ పంతజీ హృదయం ఎంతో సంతోషపడిపోయిందట. కవి कहते हैं कि सावन को देखकर सब मिलकर गीत गाए అంటే
ఈ శ్రావణ మాసాన్ని, దీని అందాన్ని, ఈ వర్షాన్ని చూసి అందరం చక్కగా దీనికి సంబంధించిన పాటలు పాడదాం. అంటే మన మనసులోని ఆనందాన్ని పాట రూపంలో వ్యక్తం చేద్దామని చెప్తున్నారు. మరి వ్యక్తం చేశారుగా ఇప్పుడు, అందుకనే ఈ కవిత పుట్టింది. ఇంద్రధనుష్కి జూలే మే సబ్జన్ మిల్కర్ జూలే అంటే ఇంద్రధనుస్సు ఉయ్యలలో అందరం కలిసి ఊగుదాం. सबके जीवन में मन लुभाने वाला सावन बार बार आने की ఆశ కరేంగే. అందరి మనసులోనూ సంతోషాలు తీసుకొచ్చే ఈ శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ రావాలని మనం ఆశిద్దాం. ఠీక్ హై. మరి దీంట్లో కొన్ని ప్రశ్నలు కూడా ఇచ్చారు. మన తర్వాత ప్రతి పేరాకి కూడా విశ్లేషణ మళ్ళీ చెప్పుకుందాం, ప్రతి స్టాంజర్ కూడా. ఇక్కడైతే ప్రశ్నలు ఏమి ఇచ్చారంటే, मेघ की बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है? मेघ बिजली बूंद, మేఘకి ఇచ్చారు. ఏమిచ్చారు? ఝంఝం ఝంఝం మేఘ బరిస్తే హే సావనికి. శ్రావణ మాస మేఘాలు ఎలా ఉన్నాయనేది మనకి ఇక్కడ చెప్పారు. దీన్ని బట్టి మనం ఎలా రాసుకోవాలంటే, సావనికి మేఘ ఝం 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 కత్తి హుయే బరిస్తే హై. ఇలా మేఘ గురించి ఇలా చెప్పారు చాలు. మరి ఇంకా బిజిలీ, ఈ బిజిలీ గురించి ఏం చెప్పాలి? ఏమిచ్చారు ఇక్కడ? చం 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 చంచం బిజిలీ చమక్ రహీ ఉరిమే ఘనకే. మరి బిజిలీ గురించి ఏం చెప్తాం? ఘనకే ఉరిమే బిజిలీ చంచం కత్తి హుయే చమక్ రహీ హై. మరి ఆ మేఘాల హృదయంలో మెరుపులు చంచం అంటూ మెరిసిపోతున్నాయి అని చెప్తుంది. ఓకే, ఠీక్ హై. దీని గురించి ఇలా చెప్తే చాలు. బూందో కా వర్ణన యహా कैसा हुआ? అసలు బూందు గురించి ఎలా చెప్తారు? छम 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 గిరితే బూందే తరువం సే ఛన్కే అంటే వర్షం బిందువులు చెట్ల ఆకులను తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి అన్నమాట. ఇంకొక చోట కూడా బూందు గురించి వచ్చింది. ఏంటో తెలుసా? రింజిమ్ రింజిమ్ క్యా కుచ్ కహతే బూందో కే స్వర్. మరి బూందు ఎలా చెప్తున్నాయి? ఏం చెప్తున్నాయి? రింజిమ్ రింజిమ్ అంటూ ఏవో చెప్తున్నాయి, మనం విందాము. అంటే ఈ బూందు కూడా బూందు रिमझिम रिमझिम बरसती हुई बूंदे अपने स्वर से कई सारी बातें हमसे कहते हैं. चालू. ओके ना. व्हाट इज द नेक्स्ट क्वेश्चन? प्रकृति की कौन कौन सी चीजें मन को छू लेती है? ప్రకృతిలో ఏ విషయాలు మన మనసుకి ఆనందం కలిగిస్తాయి? హృదయాన్ని ఏవి తాకుతూ ఉంటాయి? ఏం తాకుతాయి చెప్పుకున్నాం. పేరు, కోడి, పశు, పక్షి, అలాగే ఈ మేఘలు అంటే బాధ, వర్ష అన్నీ, మళ్ళీ సూర్యోదయం కూడా. మరి సూర్యోదय सभी मन को मोह लेते हैं. प्रकृति के हर एक अंश हमारे मन को छू लेते हैं. बहुत अच्छा. इनका ट्रिन की प्रसन्नता का क्या भाव है? ट्रिन की प्रसन्नता అంటే ఏంటి? మరి ఇక్కడ ఏం చెప్పారు? రజకే కణమే తృణ తృణ పువ్వులు కావాలి. ఇక్కడ తృణ తృణ, రజకే కణమే తృణ తృణ అంటే ఈ భూమి మీద పుట్టిన తృణాలు. ఏంటవి? చిన్న చిన్నగా వచ్చే మొలకలు. ఓకేనా? ఈ భూమిలో వర్షాన్ని చూడగానే మొలకలు ఇలా పైకి వస్తాయి. ఏ విత్తనాల్లో ఉంటుంటే ఆ విత్తనాలు పైకి మొలకలు ఇలా వస్తాయి. మరి అవి ఏం చెప్తున్నాయి? ప్రసన్నత. తృణకి ప్రసన్నతగా క్యా భావ్ హై? తృణకి ప్రసన్నత అంటే भूमि के हर कण प्रसन्नता से पुलकित हो जाता है. చక్కగా ఇలా సింపుల్గా చెప్పుకుంటే ఈ బాక్స్ క్వశ్చన్స్కి సరిపోతుంది. ఇదేంటంటే మీకు ఎంత మటుకు అర్థమైంది? ఈ పాఠాలు వింటున్నప్పుడు మీరు ఎంత మటుకు పాయింట్స్ని క్యాచ్ చేయగలిగారు? ఈ స్టాన్సెస్ని ఒక్కొక్కటి వింటున్నప్పుడు, అనేసి ఈ కవిత విన్నప్పుడు మీరు ఎలా క్యాచ్ చేయగలిగారు అనేది మనది మనం मापने के लिए, खुद स्वयं मापने के लिए ये प्रश्न दिए गए हैं. మరి ప్రశ్నలుకి మనం చక్కగా రెస్పాండ్ అవ్వాలి. ఈ బరస్తే బాదల్ అనే పాఠంలో మనం భాషకి బాత్ చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకుందాం. మరి ఇప్పుడు మీరు 10th క్లాస్కి వచ్చేసారు, పెద్ద పిల్లలు అయ్యారు. మీకు 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి కూడా ప్రతి పాఠంలోనూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ చేయమని మీకు ఉన్నది.
కదా. అలాగే ఇందులో కూడా ఉంది. ఈ भाषा की बात लो आ अल्फाबेट वाला एक्सरसाइज में क्या दिया हुआ है, कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. ఏమిచ్చారు ఇక్కడ, కోష్టిక్ మే दी गई అంటే బ్రాకెట్లో ఉన్న సూచనలు చదివి దాన్ని అనుసరించి మీరు ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఏమిచ్చారు, తరు, గగన్, ఘన్ అని ఇచ్చారు. ఇచ్చి ఇక్కడ कोष्टक में क्या दिया हुआ है, एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए. ఒక్కొక్క పదానికి కూడా వాక్య ప్రయోగం చేయమన్నారు, పర్యాయ శబ్దం కూడా వ్రాయమన్నారు. మరి ఇక్కడ ఏమి ఇచ్చారు, తరు, గగన్, ఘన్ అని ఇచ్చారు. మరి ఇప్పుడు దీన్ని వరుసగా మనం చూద్దాము. ఈ తరు అనే దానికి ఫస్ట్ పర్యాయ శబ్దం చెప్పుకుందాం. తరు అంటే ఏంటి, పేడ్ చెట్టు కదా, పేడ్, వృక్ష, పాదప్ అని పర్యాయవాచి శబ్దం ఉన్నాయి తరుకి. అయితే మరి గగన్కి ఏమున్నాయో తెలుసా, ఆకాష్, నభ్, ఆస్మాన్, ఇంకా అంబర్ అని కూడా అంటారు. ఓకే, ఘన్కి ఏముందో తెలిసిన, ఘన్ అంటే మేఘ్, బాదల్, ఆరిద్ అంటే ఏంటి, మేఘాలు, ఘన్ అంటే క్లౌడ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ మూడింటిని కూడా వాక్య ప్రయోగం చేద్దాము. తరు, తరుओं की छाया ठंडी होती है. చూడండి, చక్క సింపుల్గా రాయడం నేర్చుకోండి. తప్పులు లేకుండా కొద్దిగా రాసినప్పటికి కూడా మీకు అవగాహన బాగా ఉందనేది తెలిసిపోతుంది కదా. ఇంకా మీరు మీ అవకాశాన్ని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి పెద్ద పెద్దవి కూడా రాసుకోవచ్చు. ఇక్కడైతే నేనేం చెప్తున్నాను, తరువుకి ఛాయ ఠండీ హోతీ హై, మరి చెట్ల నీడ చల్లగా ఉంటుంది. గగన్, గగన్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఆకాశం అని చెప్పుకున్నాము, ఆస్మాన్, అంబర్, ఆకాష్ అని చెప్పాము కదా. మరి దీన్ని కూడా వాక్య ప్రయోగం చేద్దాము. మరి గగన్ నీలా హే, ఆకాశం నీలంగా ఉంది. సరే, ఘన్, ఘన్ అంటే ఏంటి, బాదల్ అని చెప్పుకున్నాం కదా. మళ్ళీ దీనికి పర్యాయవాచి శబ్దం ఏం చెప్పుకున్నాం, బాదల్, మేఘ, వారిద్ అని చెప్పుకున్నాం. ఓకే, మరి దీన్ని కూడా వాక్య ప్రయోగం చేద్దాము. ఏం చేద్దాము, ఘన్ కాలే రంగు మే रहते हैं. మరి బాదల్ నల్ల రంగులో ఉంటాయి, నల్ల రంగులోనూ ఉంటాయి మబ్బులు, తెల్ల రంగులో కూడా ఉంటాయి. మీరు దాని బదులు మీకు ఇష్టమైతే ఘన్ సఫేద్ రంగు మే रहते हैं అని కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే బరస్తే బాదల్ పాటల్లో కాబట్టి ఇక్కడ ఘనే బాదల్ కాలే హే అని చెప్పుకున్నాం. ఓకే, సావన్, సప్నా, సూరజ్, ఏకేక్ శబ్ద కా తత్సమ్ రూప్ లిఖియే అని ఇచ్చారు. ఇప్పుడు సావన్ అంటే ఏంటి, శ్రావణ మాసం. సప్నా అంటే ఏంటి, డ్రీమ్, ముందే చెప్పుకున్నాగా మనం. సూరజ్ అంటే సూర్యుడు. మరి ఇప్పుడు వీటికి తత్సమ శబ్దాలు రాద్దాము. చూడండి, సావన్, దీనికి తత్సమ రూపం మనం పాఠం చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం, శ్రవణ్. దీనికి తత్సమ రూపం సావన్కి పాఠం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం, శ్రావణ్. తర్వాత సప్న, సప్నకి తత్సమ రూపం ఏంటి, స్వప్న. మరి సూరజ్కి తత్సమ రూపం ఏంటి, సూర్య. ఇప్పుడు ఇంకోటి ఇచ్చారు, గణ్, వారి, చంద్ర. మరి ఇక్కడ ఏం ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏకేక్ శబ్ద కా తద్భవ రూప్ లిఖియే, ఒక్కొక్క పదానికి తద్భవ రూపం. ఇంతకు ముందు ప్రశ్నలు ఏమిచ్చారు, తత్సమ శబ్దాలు ఇచ్చారు, అంటే తద్భవ శబ్దాలు ఇచ్చి దానికి తత్సమ రూపం రాయమన్నారు. ఇప్పుడు తత్సమ శబ్దాలు ఇచ్చి తద్భవ రూపం రాయమంటున్నారు. ఈ గణ్, దీనికి తద్భవ రూపం ఏంటంటే సమూహ. ఓకే, మరి వారి, పాని, చంద్రకి చాంద్. ఓకేనా, చంచం, త్రుణ్ త్రుణ్, ఫిర్ ఫిర్, ఇవి పునరుక్తి శబ్దం సే వాక్య ప్రయోగ కీజియే. మనం పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, ఒకే పదం ఒకే అర్థంతో పక్కపక్కనే వెంటనే వస్తే అది పునరుక్తి శబ్దం అవుతుంది అని చెప్పాం. అలాగా ఈ పాఠంలో చాలా ఉన్నాయి పునరుక్తి శబ్దాలు. దాంట్లో చంచము, త్రుణ్ త్రుణ్, ఫిర్ ఫిర్. మరి వాక్య ప్రయోగం చేయమని అడుగుతున్నారు ఇక్కడ. తారే చంచం చమక్తే హై,
అంటే మీకు అసలు ఈ పాఠంలోనే ఉన్నాయి కొన్ని కదా, మీరు వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. తృణ్ తృణ్, वर्षा से तृण तृण को शक्ति मिलती है. ओके ठीक है. फिर आए जीवन में सावन मन भावन. ओके అంటే मन भावन श्रावण मास फिर आना है. ओके ना. ओके ये अल्फ़ाबेट वाला एक्सरसाइज में यहाँ क्या दिया हुआ है, इन्हें समझिए और सूचना के अनुसार कीजिए. మరి వీటిని అర్థం చేసుకోండి, సూచనని అనుసరించి మరి ఆ ఎక్సర్సైజ్ పూర్తి చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. ధారావోం పర్ ధారాయే ఝరతి ధరతి పర్ అంటే ఏంటి, ఇక్కడ ధారా ఓం అనే దాని కింద అండర్లైన్ ఇచ్చారు. అలాగే ధారాయే అనే దాని కింద కూడా అండర్లైన్ ఇచ్చారు. మరి ఇక్కడ ఏంటి అంతర్స్పష్ట కీజీ అన్నారు. దీని భేదం ఏంటి, ధారాయే ఝరతి ధరతి పర్ అని ఇచ్చారు కదా, మరి ఇక్కడ ధారావో కింద ధారాయే కింద కూడా అండర్లైన్ చేయడం జరిగింది. అయితే ఈ ధారాయే అనేది ఏంటి, బహువచన శబ్దం, దానికి ఏకవచన శబ్దం ధారా అంటే ధారా ధారాయే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ధారావో ఎక్కడుంది అసలు, ఇక్కడ ఉంది. ఎలా వచ్చిందంటే ధారాయే అనే బహువచన శబ్దానికి కారక శబ్దం ఒకటి ఫాలో అవుతుంది, పర్ అని. ఎప్పుడైతే ఏకవచన శబ్దానికి కారక శబ్దం ఫాలో అయిందనుకోండి, అది బహువచన శబ్దంగా పలుకుతాం. అదేవిధంగా బహువచన శబ్దానికే కారక ఫాలో అయిందనుకోండి, ఇదిగో ఇటువంటి మార్పు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, యహా ధారా శబ్దకే సాత్ పర్ कारक जुड़ा है. చూసారుగా, ఈ ధారా అనే సంజ్ఞా శబ్దానికి పర్ అనే కారక శబ్దం ఫాలో అయింది. ధారాయే ధారావంగా మారిందన్నమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు ధారావం పర్ ధారాయే, ధారల మీద ధారలు అంటే ఈ రెండు కూడా బహువచన శబ్దాలే. ఓకే, నెక్స్ట్ ఇంద్రధనుష్ కే झूले मिल सब जन. ఇక్కడ కూడా झूले అని మొదటి దాని కింద అండర్లైన్ చేశారు, झूले అని రెండో దాని కింద కూడా అండర్లైన్ చేశారు. అయితే ఇక్కడ జూలేకి తేడా ఏంటి, జూలేకి పక్కన రెండో జూలే పక్కన బిందువు ఉంది కదా. మరి ఇప్పుడు తేడా చూద్దాం. ఝూలా అంటే ఏంటి, ఊయల. ఇది సంజ్ఞ ఏకవచన శబ్దం. ఫస్ట్దే ఝూలే అని ఇచ్చారు, అంటే ఇది బహువచన శబ్దం అవ్వాలంటే ఊయలలో అవ్వాలి, కానీ అవ్వదు. ఎందుకంటే ఇంతకు ముందు చూసారా, ధారావం పర్ ధారాయే అని చెప్పినప్పుడు ఏం చెప్పాము, ఈ ధారావం పక్కన కారక్ ఫాలో అయింది కదా. అదేవిధంగా ఈ ఝూలా అనే సంజ్ఞా శబ్దానికి కారక్ ఫాలో అయింది మే అని, కాబట్టి ఝూలేగా మారిపోయింది. రెండో ఝూలే ఏంటనుకున్నారు, ఝూలే అంటే ఇది క్రియా శబ్దం, అంటే ఊగుదాము అని అర్థం. ఓకేనా. यहाँ झूले संज्ञा है, झूली क्रिया है. बहुत अच्छा. बाद में तीसरा वाला क्या है, बादल बरसते हैं. यहाँ बादल के नीचे रेखांकित किया हुआ है. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్పారు, పద పరిచయ దీజియే అన్నారు. నిజానికి వాక్యంలో ప్రతి పదానికి కూడా మనం పరిచయం చేసుకుంటే ఏం చెప్తాము, మనం ఇంతకుముందు కూడా ఇలా ప్రతి దానికి చెప్పుకుని ఉన్నాము. ఈ బాదల్ అనేది ఏంటో తెలుసా, మీకు తెలుసు ఏంటంటే సంజ్ఞా శబ్దం. బరస్తే హే, బరస్నా అంటే ఏంటి, బరస్ అంటే క్రియా. ఓకే, ఇది ఏ కాలపు క్రియ, బరస్తే హే అని ఇచ్చారు. తే అంటే తా తీ తే, కర్త యొక్క లింగవచనంలో అనుసరించి మరి క్రియతో జోడిస్తే బరస్తే అయింది కదా. ఈ బరస్తే ఈ వర్తమాన కాలపు క్రియాశబ్దము. माने यह वर्तमान कालिक वाक्य है. बहुत अच्छा. హై అనే ఏకవచన శబ్దానికి బహువచన శబ్దం హై అన్నమాట. వర్తమాన కాల వాక్యాల్లో చివర హై లేదా హై కర్తని బట్టి
రాస్తాం. ఠీక్ హై. ఇక్కడైతే బాదల్ కింద మాత్రమే రేఖాంకన చేసి పదపరిచయం అడిగారు కాబట్టి మనం అదే చెప్పుకుందాం, బాదల్ సంజ్ఞ. ఇక 4వది చూడండి, మన్కో భానే వాలా. ఇలా ఇక్కడ ఎన్ని శబ్దాలు ఉన్నాయి? 4 శబ్దాలు ఉన్నాయి కదా. కానీ ఏం చెప్పారు? ఏక్ శబ్దమే లిఖియే అని అడిగారు ఇక్కడ. ఈ 4 మాటలు కలిపి ఒక్క మాటే చెప్పాలట. ఓకే, మీకు తెలుసు కదా, చూడండి, మీకు 8th క్లాస్లో కూడా చెప్పారు. హమారే త్యోహార్లో మన భావన్ సావన్ ఆతే హి హరియాలి ఛా జాతీ హై అని అప్పుడే నేర్చుకున్నారు మీరు. మన్కో భానే వాలా క్యా హై? मन भावन. ओके, ठीक है. ये 5वां क्या है? पेड़ पौधे, पशु पक्षी. ये कौन सा समास है? कोष्टक में यह सूचना दिया हुआ है कि समास पहचानिए. మరి ఇక్కడ పేడ పౌదే పశు పక్షి అని ఇట్లా జంట పదాల్లో ఇచ్చారు. ఇదే సమాసం అవుతుంది. ठीक है, ये तो द्वंद्व समास है. बहुत अच्छा. ये अल्फाबेट वाला एक्सरसाइज में यहाँ क्या दिया हुआ है देख लीजिए. रेखांकित शब्दों पर ध्यान दीजिए और इस तरह के कुछ वाक्य बनाइए అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇక్కడ? బరస్తే బాదల్ అచ్చే లగతే హై అని ఇచ్చారు. బరస్తే అనే పదానికి రేఖాంకం చేశారు. ఇప్పుడు ఈ బరస్తేతో మీరు ఇంకొక వాక్యం ఏదైనా పేరు మీకు వచ్చిన వాక్యం మీరు కూడా వ్రాసి కామెంట్ బాక్స్లో పెట్టండి, సరేనా? బరస్తే బాదల్ అచ్చే లగతే హై. బరస్తే బాదల్ కాలే హోతే హై. बहुत अच्छा. बरसते बादल सुंदर लगते हैं. बरसते बादल गरजते हैं. बरसते बादल काले हैं. సరేనా? నెక్స్ట్, झरती धाराएं సుందర लगती हैं అంటే ఏంటి? కురిసే ధారలు అందంగా ఉంటాయి. झरती అనే దాని కింద అండర్లైన్ చేశారు. ఇప్పుడు దీంతో ఇంకొక వాక్యం తయారు చేసుకుందాం. ఇంకా झरती धाराएं देखकर मेरे मन पुलकित होता है. ఓకే, మీరేం రాస్తారు రాయండి. అంటే అలా కురిసే దారాలను చూస్తే నా మనసు పులకించిపోతుంది. మరి 3వది, గిరితి బూందే చంచం కర్తీ హై. గిరితి కింద అండర్లైన్ ఉంది. అంటే జారిపడే ఆ బిందువులు చంచం అని సౌండ్ చేస్తాయి అని ఉంది కదా. ఇక్కడ ఇంకోసారి ఇంకో వాక్యం తయారు చేద్దాం. గిరితి బూందే దేఖ్కర్ మేరా మన్ ఖుష్ హువా. నేనైతే ఇలా చెప్పా, మీరేం చెప్తారో కామెంట్ బాక్స్లో రాయండి. బహతా పానీ శుద్ధ హోతా హై. ఇది 4th వన్. ఏంటి? బహతా పానీ అంటే ప్రవహించే నీరు. శుద్ధ హోతా హై అంటే ప్యూర్గా ఉంటుంది కదా. ఈ బహతా కింద అండర్లైన్ చేశారు. ఇప్పుడు మనం దీనికి ఏం చెప్పాలి? ఇంకోటి చెప్పచ్చు తెలుసా? బహతా పానీ సాఫ్ रहता है. లేకపోతే బహతా పానీ స్వచ్ఛ रहता है. ఇలా మీరు కూడా ఏదైనా చెప్పండి. 5th వన్, बढ़ता हुआ पौधा, खिलते हुए फूल, फैलती हुई सुगंध आदि अच्छे लगते हैं. ఇక్కడ 3 కింద అండర్లైన్ చేశారు. बढ़ता हुआ ఎదుగుతున్నా. ఓకే, ఖిల్తే హుయే విరిసే పూలు అనమాట. ఫైలాతి హుయి సుగంధ అంటే వ్యాప్తి చెందుతున్న సుగంధము. మరి ఇవన్నీ బాగుంటాయట. వీటితో మనం ఇంకొక వాక్యం చేద్దాం. ఇక్కడ 3తో 3 వాక్యాలు రాయొచ్చు. బడితే చాంద్కో దేక్కర్ మేరా మన్ ఖుష్ హువా. ఓకే, ఖిల్తే ఫూల్ కో దేక్కర్ మేరా మన్ ఖుష్ హువా. చారోं ओर शांति फैल रही है. ఓకేనా? ఇక్కడ చూడండి, కవిత కి పంక్తిयों पर ध्यान दीजिए और अलंकार समझिए. ఏమి ఇచ్చారు? మన కవితలో మాట ఇచ్చారు. झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके. మరి ఇక్కడ అలంకారం అంటే ఏంటో చెప్పారు మనకి. అలంకార్ శబ్ద కా అర్థ హై ఆభూషణ్. అంటే అలంకార్ శబ్దం, దీని అర్థం ఏంటంటే ఆభూషణ్ అంటే ఏంటి? నగ. అంటే ఈ ప్రయోగం వాక్యానికి కానీ మాటకి కానీ నగ లాంటిది. ఇంకా ఏం చెప్పారు ఇక్కడ?
किसी बात को साधारण ढंग से न कहकर चमत्कार व सौंदर्यपूर्ण ढंग से कहना ही अलंकार है. అంటే ఏంటి, మనం ఏవో మాట్లాడుతూ ఉంటాం కదా, ఈ మాటలు చమత్కారంగా అందంగా చెప్పటమే అలంకారము. రచన అందం అలంకారంతో పెరుగుతుందన్నమాట. इस कविता में अनुप्रास अलंकार का सुंदर प्रयोग हुआ है. ఈ కవితలో అనుప్రాస అలంకారం ఉంది. చూడండి, జమ్ జమ్ జమ్, ఛమ్ ఛమ్ ఛమ్, సావనకే, చెన్నకే, ఇలా పదాలన్నీ ఒక పోలిగ్గా అనిపిస్తున్నాయి కదా. మరి जब वाक्य में कोई अक्षर या शब्द बार बार प्रयोग होता है तो वहाँ वाक्य का ध्वन्यात्मक सौंदर्य बढ़ जाता है. ఎప్పుడైతే వాక్యంలో ఏదైనా అక్షరం కానీ ఏదైనా శబ్దం కానీ మాటి మాటికి ప్రయోగించబడితే ఆ ప్రయోగంలో ఆ వాక్యంలో ఒక ధ్వన్యాత్మక సౌందర్యం పెరిగిపోతుంది. इस प्रकार का काव्य सौंदर्य अनुप्रास अलंकार कहलाता है. ఈ రకమైన కావ్య సౌందర్యమే అనుప్రాస అలంకారము. ఓకే, మీరేం చేస్తారంటే ఈ కవితలో ఇంకా అనుప్రాస అలంకార శబ్దాలు ఏమున్నాయో మీరు నాకు చెప్పాలన్నమాట. ఓకేనా? ఠీక్ హై.